నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. ఇవాళ మనతో ఉన్న నాయకులు జ్యోతుల చంటిబాబు. జ్యోతుల చంటిబాబు గారు ప్రస్తుతానికి జగ్గంపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, మరీ ముఖ్యంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఒక మెట్ట ప్రాంతంగా ఎప్పుడూ వెనుకబడుతున్న జగ్గంపేట నియోజకవర్గానికి ఆదుకోవడానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఆదుకోబోతోంది, ఆయన మాటల్లోనే అడుగుదాం. నమస్తే అండి చంటిబాబు గారు, ఏ విధంగా ఉన్నాయండి సమస్యలు? అయితే వర్ణనాతీతం సమస్యలు అనేటువంటి ఇప్పుడు అలా ఉంటూనే ఉంటాయి. కానీ దాని పరిష్కారం ఎవరైతే చేస్తామంటారో ఆ నాయకుడినే ప్రజలు విశ్వసిస్తారు, ఎన్నుకుంటారు, వాళ్ళ నాయకుడి కింద ఎన్నిక చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గం పరిస్థితి చెప్పాలంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి నెగ్గించిన పరిస్థితి. ఇక్కడ అవ్వచ్చు, ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ, జగ్గంపేట కాన్స్టిట్యున్సీ, తుని కాన్స్టిట్యున్సీ, అంటే ఇది ఒక బెల్ట్. ఇది అప్లాండ్ ఏరియా మొత్తం. ఇక్కడ సాగు అయ్యేటటువంటి పొలాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ కొంత ప్రాంతం ఏలేరు ప్రాజెక్టును బేస్ చేసుకుని పంట పండుతున్నప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా గుట్టలు మెట్టల కింద ఉంటాయి. ఇక్కడంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి ఏ సాగో, దుంప పంటో లేకపోతే ఆ చిరుధాన్యాలకు సంబంధించిన వర్షాధారం మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం కానీ, తర్వాత ఇక్కడ చాగల్నాడు ఏరియాలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా ఇక్కడ మీరు చూడవచ్చు పోలవరం లెఫ్ట్ కెనాల్ని పురుషోత్పట్నం అని, ఇవన్నీ కూడా కేవలం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయినటువంటి పనుల్ని ఇప్పుడు వీళ్ళ అకౌంట్లో వేసుకుని మేము చేసామని చెప్పేసి ఒక ఏదో డాంబికంగా మాట్లాడుతున్నారు తప్ప. వర్షాధారం మీదే ఆధారపడే పంటలకి ప్రాజెక్టులు అనేవి ప్రత్యామ్నాయం. ఈ ప్రాజెక్టుల విషయంలో మీరు అన్నట్లుగానే ఏలేరు ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎందుకు దాని మీద ఒక చిత్తశుద్ధి కనబడడం లేదు? ఏలేరు ప్రాజెక్ట్ అనేటువంటిది ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ అని చెప్పేసి చెప్పడం జరిగింది, చేశారు. అది ఒక రకంగా చాలా స్లోగా జరిగిన పరిస్థితి ఉన్నట్టుంది. స్లోగా జరగడం అంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ కెనాల్ని ఎక్స్టెండ్ చేయాలా, దానికి నిధులు కావాలి. వీళ్ళు ఎంతసేపు వర్కులను ఎస్టిమేషన్ పెంచేసి ఇప్పుడు 10 రూపాయలు అవుతుందంటే దానికి ఏకంగా 25 రూపాయలు అవుతుందని చెప్పేసి ఎస్టిమేషన్ పెంచేసి వాళ్ళు ఎక్విజిషన్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వీళ్ళ కాంట్రాక్టులు, తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు పర్సంటేజీల కోసం చూస్తున్నారు తప్ప పని అవ్వాలి, పని పూర్తి చేయాలి, ఇన్ టైంలో అవి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి అయితే మాత్రం ఈ నాయకుడికి లేదు. ఇప్పుడు ఉంది జ్యోతుల నెహ్రూ గారు ఉన్నాడు, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ బీఫామ్ మీద నెగ్గి తెలుగుదేశం పార్టీలోకి అధికారం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి మారేమన్నారు. అభివృద్ధి కోసం వెళ్ళిన వాళ్ళు అభివృద్ధి ఎంతవరకు చేశారు? అభివృద్ధి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచో లేకపోతే ఇంకో రకంగానో ఇక్కడ నిధులను కేటాయించడం, లేకపోతే సంక్షేమ పథకాలని సక్రమంగా నడపడం అనేటువంటిది అది అభివృద్ధి. ఇప్పుడు ఉంది సిమెంట్ రోడ్లు వేసారు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో, ఒప్పుకుంటాం. సిమెంట్ రోడ్లు అనేది అసలు ఏ బేస్ మీద సిమెంట్ రోడ్లు పడతాయనేటువంటిది ఒకటి గుర్తించుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులతో పడినటువంటి సిమెంట్ రోడ్లు తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి పలానా పైసా ఇచ్చేమనేటువంటిది వైట్ పేపర్ రిలీజ్ చేయమన్నట్టు చూద్దాం. ఎందుకంటే ఎంతసేపు డెవలప్మెంట్ అనేటువంటిది ఒక సిమెంట్ రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టి అది మా గొప్పతనం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనుల వల్ల, ఆ గతంలో చేసినటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్గా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక పార్టీని పెట్టి నిలబడగలిగాడు అంటే ప్రాంతీయ పార్టీని. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల ఆయన ఆ కొడుకైనా సరే నిలబడగలిగాడు. ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిలాగా లోకేష్ గారిలాగా ఎమ్మెల్సీ తీసుకుని మినిస్టర్ పదవి చేయట్లా, గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్థాపించి వాళ్ళ నాయన ఉన్నటువంటి ఆ ఫేమ్ని బేస్ చేసుకుని ప్రతిపక్ష హోదా అనేది సుమారుగా 5 సంవత్సరాలు పోషించి ఈవేళ మళ్ళీ ఆయన దమ్ముగా నిలబడి పార్టీని నిలబెట్టుకుని అభివృద్ధి చేసుకుని ఈవేళ ప్రజా సంకల్ప యాత్ర సుమారుగా 3000 కిలోమీటర్ల పైచిలకు తిరిగి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను ఆకలింపు చేసుకొని వాటినన్నింటినీ కూడా ఏ రకంగా పరిష్కరించాలి అనేటువంటి
కాన్సెప్ట్తో పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నవరత్న పథకాలను మళ్ళీ మాడిఫై చేసి ఈ రకంగా చేస్తే మనం ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆ సీనియర్లు మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఆ నవరత్న పథకాలని మాడిఫై చేసి ఈవేళ మేనిఫెస్టో రూపంలో మేము ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాం. ఏది ప్రజల యొక్క ఈ చెప్పేవంటి చూడండి, ఇవి నవరత్న పథకాలు. రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ నవరత్న పథకాలు ప్రజల వద్దకు చేరుస్తూ ఉన్నాం. అయితే ఈ నవరత్నాల్లో మీ నియోజకవర్గానికి ఏ రత్నం ఉపయోగపడుతుంది? ఈ నవరత్న పథకాలు అనేటువంటిది ఓవరాల్గా స్టేట్ వైడ్ తీసుకునేటువంటి స్టాండ్. అట్లా కాకుండా మేము నియోజకవర్గంలో మీరు ఇక్కడ సంబంధించినటువంటి ప్రధాన సమస్యల గురించి అడిగారు. ఇక్కడ ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలు మరియు ఇళ్ల నిర్మాణం. ఇళ్ల స్థలాలకే ప్రతి ఊర్లోనూ కూడా ఇళ్ల స్థలాలు కావాలి. రైట్. అయితే చంటిబాబు గారు, ఇక్కడ రాజకీయ సమీకరణాలు అంటే ఎన్నికల ముందు ఒక రక విచిత్రకరమైన వాతావరణం ఉంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరు ఏ పార్టీ మారుతున్నారో అర్థం కాని పరిస్థితి. బట్ పార్టీ క్యాడర్ అసలు ఏ విధంగా ఉంది ఈ పార్టీ మారుతున్న వ్యక్తులతో పాటుగా? జగ్గంపేట నియోజకవర్గంలో అయితే గత 2 టర్ములు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేశాను. నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న బీఫామ్ మీద నెగ్గి టీడీపీలోకి వచ్చాడు ఆయన. అప్పుడు నేను ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఆయన రావడంతో ఇక్కడ ఉన్నటువంటి మా కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశాడు ఆయన. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను రాజీనామా చేసి పార్టీకి పదవికి కూడా రాజీనామా, ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఈ ఇరిగేషన్ మీద దగ్గర 6 కాన్స్టిట్యున్సీ మీద ఆజమాయిషీ ఉండేటువంటి పదవి. ఒక రకంగా పూర్తి అవగాహనతో ఉంటాం, రైతాంగం మీద నీటి యాజమాన్యం మీద అవగాహనతో ఉంటాం. అటువంటి పదవికి రాజీనామా చేశాను. పార్టీ పదవి కూడా రాజీనామా చేసి సుమారుగా 7 నుంచి 8 నెలలు ఖాళీగా ఏ రకమైనటువంటి ఏ పార్టీలోనూ చేరకుండా కామ్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవకాశం ఇచ్చాడు నాకు, ఏంటి యాజ్ ఏ కోఆర్డినేటర్గా పనిచేయని చెప్పేసి. జగ్గంపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున కోఆర్డినేటర్గా పనిచేయమని చెప్పడం జరిగింది. అంటే జగ్గంపేటలో వైసీపీ స్ట్రాంగ్గా ఉందంటారు? జగ్గంపేటలో స్ట్రాంగ్ కాదు, వన్ సైడ్గా ఉంది నా లెక్క. దానికి కారణం కూడా చెప్తాను. అదేదో మా బలమో లేకపోతే ఇది కాదు. 2 టర్ములు పోటీ చేసి నేను ఇబ్బంది పడిన పరిస్థితి. వాళ్ళు 2 టర్ముల నుంచి నన్ను ఒక కన్నబిడ్డలాగో లేకపోతే కుటుంబ సభ్యుల్లాగో ఆదుకున్నటువంటి కేడర్ అంతా కూడా నా దగ్గర ఉంది. అట్ ది సేమ్ టైం మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ గారు గెలిచి పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ కూడా ఈవేళ పార్టీకి పనిచేస్తామంటున్నారు. ఈ బలం ఆ బలం కలిపి ఇప్పుడు బాగా బలమైనటువంటి ఒక శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో. ఒక చంటిబాబు వల్ల లేకపోతే మరొక వ్యక్తి వల్ల ఇక్కడ పార్టీ బలపడదు. అందరూ కలిస్తేనే పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చేయండి అందరికీ కూడా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రైతాంగాన్ని కానీ వీకర్ సెక్షన్స్ కానీ అన్నింటినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇది మెట్ట ప్రాంతం. ఉపాధి హామీ పథకం ద్వారా కానీ మరో రకంగా కానీ చాలా ఆదుకున్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారిది. మళ్ళీ ఒకసారి 14కే వెళదాం. 14లో డిగ్రీ కాలేజ్ విషయంలో కానివ్వండి, లేదంటే కాంపౌండ్ వాళ్ళు ఈ 2 కనుక కట్టించకపోతే మళ్ళీ వచ్చి ఓటు అడగను అని చెప్పిన వ్యక్తి. బట్ అటువైపు అసలు ఏది కూడా ఇటుకు కూడా కదలలేదు. ఇప్పుడు అది అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా, అది మీరు వాళ్ళని అడగాలి. అభివృద్ధి నేను అదే చెప్పాను, అభివృద్ధి అంటూ జరిగితే ఓన్లీ సిమెంట్ రోడ్లు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చినటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ. చంద్రన్న బీమా ఉంది. చంద్రన్న బీమా అనేటువంటిది ఏ కాన్సెప్ట్లో వస్తుంది అన్నది మీకు ఐడియా ఉందా? మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్ నుంచి వచ్చేటువంటి డబ్బులనే, ఇన్సూరెన్స్ అమౌంట్నే ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దాన్ని చంద్రన్న బీమా అని చెప్పేసి ఆయన పేరు పెట్టుకుని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి. ప్రతి స్కీము కూడా ఈవేళ రాష్ట్రం పెట్టిన పసుపు కుంకుమ కానివ్వండి, అన్నదాత పసుపు కుంకుమలు అంటే ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని కాపాడేటువంటి దానికి ఒక చిహ్నంగా పెట్టుకునేటువంటిది మనం ప్రత్యేక కింద మాట్లాడుతాం. పసుపు కుంకుమలు కాపాడడం అనేటువంటిది. ఇతను మద్యాన్ని ఏరులో పారించినాడు ఈయన. అప్పుడు ఆడవాళ్ళు పసుపు కుంకుమలు ఎలా నిలబడతాయి చెప్పండి? దాని గురించి ఒక కాన్సెప్ట్ చెప్పమనండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, మా పార్టీ అధ్యక్షుడు, దఫాలుగా మద్యాన్ని మేము నియంత్రిస్తాం, మద్యపాన నిషేధం చేస్తాం అని చెప్పేసి దమ్ముగా చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పలేకపోతున్నాడే. ముందు మద్యం మీద ఆయన స్టాండ్ చెప్పమనండి.
మద్యాన్ని అరికడితేనే ఈ పసుపు కుంకుమ వాళ్ళ స్త్రీల యొక్క పసుపు కుంకుమలో నిలబడతాయి. నా నా సొంత వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ మహిళలు ఏం చెప్తున్నారు? సరే, మీ అభిప్రాయం అది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మటుకు ఈ నాటుసారు అనేటువంటిది ఎక్కువగా కాసి అమ్మకం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మహిళలు ఎక్కువగా చెప్పేటువంటి మాట ఈ మద్యం అనండి. ఇప్పుడు అదేవిధంగా బెల్ట్ షాపులు విపరీతంగా ఏళ్ళై పారుతూ ఉన్నాయి. ప్రతి షాపులో చిన్న చిన్న కిల్లీ కొట్లు అవ్వచ్చు, బడ్డీ కొట్లు అవ్వచ్చు, అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ అనేటువంటిది ఎక్కువ ప్రత్యక్షం అవుతాయి. మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా మద్యం దొరుకుద్ది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ఏమి మా దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు, మీరు ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబు మద్యాన్ని అరకట్టండి, మా కుటుంబాలు గొల్ల అయిపోతున్నాయి అనేటువంటిది వారి వాదన. ఇది స్టేట్ వైడ్ పాలసీ అమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయన మద్యాన్ని నియంత్రించడం అంటే ఏదో మీ భర్తల్ని లేకపోతే మీ ఇంట్లో వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి కాదు, మీకు గౌరవం పెరిగేలాగా, మీ కుటుంబం ఒక గౌరవంగా బతికేలాగా, 10 మందిలోనూ గౌరవప్రదంగా ఉండేలాగా ఆ మద్య నియంత్రణ చేస్తామని చెప్పేసి ఆయన స్టాండ్ తీసుకున్నాడు ఆయన అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మేము చెప్తా ఉన్నాం. జగన్ గారు ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ఏ విధమైన సమస్యలు అబ్జర్వ్ చేయడం జరిగింది? ఆ పాదయాత్ర మీకు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం? జగన్ గారి ప్రజా సంకల్ప యాత్ర, పాదయాత్ర అనేటువంటిది కంపల్సరీ ఇక్కడ పార్టీ యొక్క గ్రావిటీని పెంచింది, మామూలుగా కాదు. ఎందుకంటే నేను యాజ్ ఏ కోఆర్డినేటర్గా జనాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యలని ఐడెంటిఫై చేసి అటెన్షన్ ఇవ్వడం వేరు. మా పార్టీ నాయకుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఏ రకంగా మేము స్పందిస్తాం, మా పార్టీ స్టాండ్ ఇది అని చెప్పేసి చెప్పడం వేరు. దానికి గ్రావిటీ ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రతి మండలంలోనూ సమస్యలు ఉన్నాయి. గోకవరం ఉంది. గోకవరంలో ఇప్పటి నుంచో చెప్పేటువంటి సమస్య ముసిరిమిల్లి ప్రాజెక్ట్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టడం జరిగింది. అది ఫ్లడ్ ఇరిగేషన్ కింద ఉందో తప్ప ఏదో వాళ్ళు గేట్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా సమస్య ఆ గేట్స్ అనేటువంటివి పెడితే ఆ ముసిరిమిల్లి ప్రాజెక్టుకి ఆ గేట్లు పెట్టడం వల్ల సక్రమంగా ఆ ఇరిగేషన్ అనేటువంటిది, నీటి యాజమాన్యం అనేటువంటిది సక్రమంగా నడుస్తుంది. అప్పుడు పంటలు ఒక క్రమ పద్ధతిలో పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ గేట్లు పెట్టకపోవడం వల్ల ఫ్లడ్ వచ్చినప్పుడు పంటలు మునిగిపోవడం, లేకపోతే ఎండిపోవడం, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే గేట్లు పెట్టామో వాటర్ స్టోరేజ్ జరిగినప్పుడు ఆ నీటి యాజమాన్యం అనేటువంటిది మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. దానివల్ల ఆ మండలం మొత్తం అంతా కూడా సస్యశ్యామలంగా ఆ పంటలు పండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది అలాగే అక్కడ ఫైర్ స్టేషన్ అడుగుతూ ఉన్నారు. ఈ వేసవకాలం ఉందనుకోండి, ఎక్కడ ఏవి ఇల్లుకు కాలుతాయో తెలియదు, ఫైర్ స్టేషన్ కావాలని అడుగుతూ ఉన్నారు అక్కడ. అదేవిధంగా అక్కడ 50 పడకలకి శంకుస్థాపన చేశారు. అక్కడ 50 పడకల హాస్పిటల్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇటువంటివి ఉన్నాయి. అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి చెప్తా ఉన్నారు కిర్లంపూడి మండలం. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు అక్కడ కాలేజీకి, హై స్కూల్ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోలేని దుస్థితిలో ఉన్న పరిస్థితి. ఎవరు అనుకుంటే చేయకూడదు. అది నాయకుడి యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఒక కాలేజీ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఒక టెండర్ పిలవాలి, లేకపోతే మరొక చేయడం కాదండి. వీళ్ళు కమిషన్ తీసుకుని కాంట్రాక్టర్కి ఎవరికొకరికి పరమైతే గంటన్నరలో గట్టిపడేస్తాడు. పెద్ద విషయం కాదు. ఒక రోజు ఒక పూటలో గట్టిపడేస్తారు. చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేని వ్యవహారాలు ఇలాగే ఉంటాయి నాకు తెలిసి. అంతే కదా. కాంపౌండ్ వాల్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అది వీళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్లో 100 కోట్లు ట్రాన్సాక్షన్ నడుపుతూ ఉన్నాయి. ఇది ఏలేరు ప్రాజెక్ట్ అనేటువంటి ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించిన కాంట్రాక్టర్లు అక్కడ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కిర్లంపూడి సంబంధించిన సరౌండింగ్ ఏరియాలో ఒక 200-300 బస్తాల్లో ఇటుక పట్టి పరమాయించి దానికి అది ఒక సంక్షేమ పథకం కింద పెట్టచ్చు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి ఏ పార్టీ అనుకుంటున్నారు? ప్రధాన ప్రత్యర్థి అంటే చెప్పలేము. ఇక్కడ ఏమైనా మారొచ్చండి. చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండబోతోంది. బట్ ఇక్కడ జగ్గంపేటలో ద్విముఖమా త్రిముఖమా చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చి కొద్ది చూడాలి. ఇప్పుడు ఈ మధ్యనే జనసేన అనేటువంటిది బాగా పుంజుకుంటూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి.
ఆ జనసేన ఎంతవరకు ఇది ఉంటుంది అన్నది చూడాలి. జనసేన అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాబట్టి చాలా రకంగా ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బట్ ఇక్కడ మీరు తెలుగుదేశం రెండు కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులే. అది కరెక్ట్ కాదండి. అది పార్టీ ఎప్పుడు కూడా ఒక సామాజిక వర్గానికి చెంది ఉండదు. తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం లేకపోతే వైఎస్ఆర్సీపీ రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిది ఆ కాన్సెప్ట్ తప్పు. ఎప్పుడు కూడా నేను ఒప్పుకున్నది. ఎందుకంటే పార్టీ పెట్టిన నాయకుడు ఏదో కులానికి చెంది ఉంటాడు. ఇప్పుడు పార్టీ పెట్టినటువంటి అధినాయకుడు ఏదో కులానికి చెంది ఉంటాడు. అలాగని చెప్పేసి ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుడే ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అంటే కరెక్ట్ కాదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేటువంటిది రాజకీయాల్లో సహజం. అట్ ది సేమ్ టైం ఏంటంటే అది కొంతవరకునే కొంత పరిధి, అంతే తప్ప అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే పార్టీ నడుస్తుంది. నేనున్నాను, కాపు సామాజిక వర్గం చెందాను, అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా కాపు సామాజికం చెందారు. అలాగని చెప్పేసి కాపులు ఒకళ్ళు ఓటేస్తేనే మేము నెగ్గం కదా. కాపు సామాజిక వర్గం అన్నది పక్కన పెట్టండి. వీళ్ళంతా కూడా ఇక్కడ రకరకాల క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా నా ఫ్యామిలీ మెంబర్సే. కులం కూడబెట్టదు నాకు తెలిసి. ఎప్పుడు కూడా నేనైతే దానికి అపోజిషన్ చేస్తాను. అపోజిషన్ నేనైతే నమ్మనండి. నేను ఇలాగ నిలబడ్డానంటే చాలామంది నా కులపు సంబంధించినటువంటి నాయకులు ప్రజలే కాకుండా నా కులానికి నా సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులే కాకుండా చాలా ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాపు కాసి నన్ను నిలబెట్టారు కాబట్టి ఇవాళ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఇవాళ మీ టీవీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నారు. ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఓటు వేయాలి, లేకపోతే పలానా పార్టీకి చేయాలి కాదండి. ఎవరు మంచి చేస్తే వారికి ఓటేస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో నెగ్గించుకున్నారు ప్రజలు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల గెలిచారు ఇక్కడ. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, చంద్రబాబు అనేటువంటి వాడు గొప్పవాడు కాదు. రాజశేఖర రెడ్డి కొడుకు నాకు టికెట్ ఇచ్చి పోటీ చేయని చెప్పేసి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి యొక్క ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంటు ఈవేళ నాకు పనిచేస్తాయి. ఈసారి మీ పార్టీ మీరు అంటున్నారు కాబట్టి ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? మెజారిటీ నేను చెప్పడానికి ఖచ్చితంగా గెలుస్తాం. మెజారిటీ అనేటువంటిది రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మెజారిటీ గురించి మనం మాట్లాడకూడదు, అది ప్రజల యొక్క మనోభీష్టం బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పనుల వల్ల ఈవేళ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అది కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు పెట్టాడు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను కేవలం రాజశేఖర రెడ్డి తనయుడు కాకపోతే ఈ పార్టీ పెట్టిన గ్రావిటీ ఉండదు. దానికి ఉదాహరణ చెప్పాను మీకు, లోకేష్ గురించి చెప్పాను. అతను కనీసం పోటీ చేస్తే గెలవలేని పరిస్థితి. ఎందుకంటే అతని తండ్రికి ముందు నుంచి వెన్నుపోటు రాజకీయం ఉన్నటువంటి చరిత్ర కాబట్టి ఇతనికి రాదు, అది ఆ గ్రావిటీ రాదు. కనీసం ఎమ్మెల్యేగానో లేకపోతే ఇంకో రకంగానో ప్రజల్లోంచి నెగ్గేటువంటి సత్తా వాళ్ళకి లేదు. ఎమ్మెల్సీ అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నాడు. కాబోయే సీఎం అతను ఖచ్చితంగా సీఎం అవుతాడు. పార్లమెంట్లో ఎన్ని సీట్స్ ఖాయమనుకుంటున్నారు? మేము అనుకోవడం మెజారిటీ ఆఫ్ సీట్స్ వస్తాయి. ఎందుకంటే మెజారిటీ పార్లమెంట్లో మెజారిటీ సర్వేలను బేస్ చేసుకుని మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కదా. నేను యాజ్ ఏ పొలిటీషియన్గా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సర్వేస్ మాత్రం ఒక రకంగా వైసీపీ గాలి వీస్తున్నట్టుగానే ఉంది. ఇప్పుడు అంతా కూడా సర్వే ఏజెన్సీలు అని కూడా పేమెంట్ ఏజెన్సీలు అయిపోయినాయి. మొన్న లగడపాటి సర్వే చెప్పారు. అప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఎలక్షన్ ముందు ఆయన చేత తప్పుడు సర్వే చెప్పించాడు, అవునా కదా? తెలంగాణది తప్పుడు సర్వే చెప్పించడం వల్ల ఇప్పుడు ఆయన దగ్గర 25-30 సంవత్సరాల నుంచి ఆయన సర్వే ఏజెన్సీకి ఉన్నటువంటి గుడ్ విల్ పోయింది. ఇప్పుడు సర్వే ఏజెన్సీల మీద మేము ఏ రకంగా మాట్లాడగలం చెప్పండి? మేము సామాన్యులం, చిన్నోళ్ళమే. మేము ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ సమస్యల్ని, మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ రకంగా మనం సాల్వ్ చేయగలం అనేటువంటి కాన్సెప్ట్తో మేము జనంలోకి వెళ్ళి ఓటు అడగలం తప్ప పలానా సర్వే ఏజెన్సీ ఇలా చెప్పింది, ఆ ఏజెన్సీని బట్టి ఇలాగ మనకి ఎక్కువ ఓట్లు వచ్చేస్తాయని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నాం అనుకోండి, మాకు ఎవరో ఓట్లేరు. సర్వే ఏజెన్సీలు మేము నమ్మం. అది కాదు, ఒకటి రాజశేఖర రెడ్డి ఆదుకున్నాడు ప్రజల్ని గతంలో. ఆయన తనయుడిగా ఆయన వారసత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన వారసుడైనంత మాత్రం రాదు. ప్రజా సంకల్ప యాత్రలో సుమారుగా 3000 కిలోమీటర్ల పైచీలు తిరిగాడు. ఆయన తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ఆకలింపు చేసుకున్నాడు. ప్రజల ఆ సమస్యల పరిష్కారం ఏ రకంగా చేస్తాననేటువంటిది ఒక విజన్ ఉంది అతనికి. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది.
విలువలతో కూడా రాజకీయం చేస్తాడని ఒక నమ్మకం ఉంది, ఒక నాయకుడికి దమ్ము ఉంది. ఇవన్నీ బేస్ చేసుకుని ఈవేళ అతను మాకు టికెట్ ఇచ్చాడు. నాకు జగ్గంపేట నియోజకవర్గం నుంచి పలానా జ్యోతుల చంటిబాబు అనేటువంటి వ్యక్తికి నువ్వు రైట్ పర్సన్ అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం అంటే చంటిబాబు గొప్పోడో లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈక్వేషన్స్ అవి కాదు. పార్టీ స్టాండ్ ఏవైతే ఉందో పార్టీ మీద మేము గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. చంటిబాబు గారు, మెట్ట ప్రాంతంలో సిరులు పండించడానికి మీ వంతుగా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎమ్మెల్యే అయితే? మెట్ట ప్రాంతంలో సిరులు పండించడానికంటే ఇక్కడ 4 మండలాలు, ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం. మెట్ట ప్రాంతం గురించి మాట్లాడండి, నేను అంత పెద్దవాడిని కాదు. జగ్గంపేట నియోజకవర్గం వరకు చెప్తాను. జగ్గంపేట నియోజకవర్గానికి 4 మండలాలు 4 రకాలుగా ఉంటాయి. ఇక్కడ కిల్లంపూడి మండలం అనేటువంటిది ఏలేరు ప్రాజెక్టు మీద సాగయ్యేటువంటి ప్రాంతం. అదేవిధంగా గోకవరం సంబంధించినటువంటి ప్రాంతం సూరంపాలెం, ముసురుమిల్లి ఈ ప్రాజెక్టుల మీద బేస్ అయ్యి పండేటువంటి ప్రాంతం. అక్కడ గేట్లు పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా చాలా ఆవశ్యకత. అక్కడ ముసురుమిల్లి ప్రాజెక్టుకి గేట్లు పెట్టించాలి, అదొకటి. ఏలేరు సంబంధించినటువంటి ప్రాంతంలో కంపల్సరీ ఏలేరు ఆధునీకరణ, ఏ రకమైనటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి రైతులకు ఇబ్బంది లేకుండా ఏలేరు ఆధునీకరణ చేయించాలి, అది రెండవది. ఇక్కడ జగ్గంపేట మండలానికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీరు అవకాశం ఉంది, ఏలేరు కుడికాలం అని చెప్పేసి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా మెట్ట ప్రాంతం. ఇది తక్కువ ఖర్చుతో మనం పెట్టాల్సిన ఖర్చుల్లో ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి, కమిట్మెంటు అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా మన నాయకుడిని, మా ఎవరైతే నాయకుడు ఉంటాడో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన్ని కన్విన్స్ చేసుకుని ఏలేరు కుడికాలువ తీసుకురాగలిగితే, సాధించగలిగితే ఖచ్చితంగా ఈ జగ్గంపేట మండలం, గండేపల్లి మండలంలో కొంత భాగం ఖచ్చితంగా సాగు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు అనేటువంటిది చాలా చాలా అవసరం మా నియోజకవర్గంలో. ఇళ్ల స్థలాలు మరియు ఇళ్ల నిర్మాణం ఇక్కడ కాకుండా సరైన ప్రాంతం ఎక్కడైనా అలా కాదండి, ప్రతి గ్రామంలోనూ కూడా కొంత గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలాలు ఉంటాయి. లేకపోతే ఒక రైతుని కన్విన్స్ చేసి గవర్నమెంట్ నుంచి డబ్బు ఇప్పించి ఎక్వేషన్ చేసి అయినా సరే రైతు అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు ఉంటాయో, ఇళ్ల స్థలాలు అనేటువంటివి గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం, ఇల్లు కట్టించడం అనేటువంటిది ప్రధాన సమస్య. అదేవిధంగా పారిశుద్ధ్యం అంటే డ్రైనేజీ వ్యవస్థను మరుగుపరచాలి. ఇక్కడ అప్లాంట్ కాబట్టి ఇదంతా కూడా ఎక్కువగా మంచినీటి అతడు ఎక్కువ ఉంటుంది. మంచినీటి సమస్య అనేటువంటిది లేకుండా చేయడం. నేను పెట్టేటువంటి 5 పాయింట్లతో ఈ రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటిది ఈ నవరత్న పథకాలతో పాటుగా 5 బుల్లెట్ పాయింట్స్. ఒకటి ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, ఏలేరు కుడికాలువ, ముసిరిమిల్లి ప్రాజెక్టుకి గేట్లు పెట్టించడం, దీనికి సంబంధించి మంచినీటి సమస్యను పరిష్కరించడం. ఇదే కాన్సెప్ట్తో వెళ్తాం. ఈ కాన్సెప్ట్తో వెళ్ళడంతో పాటు అంటే ఈ కాన్సెప్ట్స్ మరి మీ ఫ్యాన్ ఏ స్పీడ్లో తిరగడానికి ఉపయోగపడతాయి? అసలు మీరు ఏ స్పీడ్లో తిప్పాలనుకుంటున్నారు? అది ప్రజలు తిప్పుతారు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఏ స్పీడ్లో తిప్పాలి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా తీర్పునే నేను ఎప్పుడు కోరుతాను, అంతే తప్ప నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి వేసాడు స్విచ్, నేను కాదు. పార్టీ స్విచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ కరెంటు పాస్ చేయాల్సింది ప్రజలు, తిప్పాల్సింది ప్రజలు. అది రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంటిబాబు గారు.